ఆ ఓ అమ్మో ఓ అమ్మ ఓ అమ్మని దండం పెడతా పెద్దపల్లి రాజన్న. నీ ఇప్పుడు ఈ వార్త అయితే నాకు తెలిసి 110 120 ఉండొచ్చు. నా బీపీ 250 అయితే తక్కువ. ఈ వార్త అయిపోతే అలాగే 250 అయితే చూసుకుందాం. ఆగ్రా జర చెక్ బీపీ పెరుగుతుందా పెరుగుతుంది నువ్వు చూసుకొని. తీర్మానం టార్గెట్ చేస్తూ కొంతమంది పేరు సంపాదించేందుకు తహతహలాడుతున్నారు. అబ్బా అబ్బా అబ్బా. అందుకే మహేష్ గారు జర అరే పెద్దపల్లి రాజన్న నాకేమో పిలికలు టచ్ అవుతున్నాయి. నేను అడిగినా సార్ చెప్పు. మహేష్ గారి సెంటర్ సెప్టెంబర్ 2024కి 37,000 మంది లైవ్ స్ట్రీమింగ్ చూసిర్రా. ఎంత? 1,200 మంది సబ్స్క్రైబర్తో 1,200 సబ్స్క్రైబర్తోని సెప్టెంబర్ 2024 37,000 లైవ్ స్ట్రీమింగ్ చూసిర్రా మహేష్ గారి సెంటర్. 37,000. ఇవాళ మలియాను కూడా 30,000 వస్తుంది. రగ్గానికి 20,000 వస్తుంది. మహేష్ గారి సూపర్ హిట్ రా. 2024 సెప్టెంబర్ 37,000 లైవ్. సెప్టెంబర్ 2025కు యూట్యూబ్ లో సబ్స్క్రైబర్ 20 ఎంత ఉంది ఇప్పుడు? 23,000 ఉంది అనుకోండి. 23,400 ఉంది. ఇవి 1,200 లెక్క చూసుకుంటే ఇప్పుడు 150,000 లైవ్ రావాలా నాకు ఇప్పుడు? ఏ లత్కోరు నాకు రిపోర్ట్ వచ్చే బ్రోకర్ నాకు పంగల్ జీవిత కొడకలారా మళ్ళా మండనీయకురి దొంగ నా కొడక. సౌటలు కదరా మీరు మొగోళ్ళ లెక్క చేయాలరా యుద్ధం. సౌటల్ లెక్క చేయద్దు. నాకు ఇంకా గలీజు వస్తాయి. మహేష్ గారి మురగాళ్ళ లెక్క చేస్తారు యుద్ధం. 3 ఛానల్ రిపోర్ట్ పెట్టిన, అప్పుల పాలు చేసిన, ఆగం చేసిన, ఛానల్ ఏదైనా చేసిన, స్టాండ్ మార్చలే, పోరాడుతూనే ఉన్నా. నీలాంటి లత్కోరు నా గురించి బయట వేస్తూనే ఉన్నా. భయపడలే, బాజాప్తా. గిట్లుండరు రా మొగోడు అంటే మీరు. సౌటలు దద్దమ్మలు నాకు ఇంకొస్తాయి. ఇంకా మళ్ళీ చస్తారు మళ్ళీ ఇప్పుడు దొంగ నా కొడుకుల. 6 బ్రోకర్ గాడు పసలిస్తారు నాకు. పసలిస్తారా? ఎవరు రారా అని కొట్టేది? బొచ్చు కూడా భయపడరా నేను. దొంగ నా కొడుకు మీలాంటి దొంగ నా కొడుకు గురించి సచ్చినా సరే పోతే పోయినా ఓకే. 4 కోట్ల మంది 10 ఒక్కరు పోతే ఏమవుతుందిరా? వీళ్ళొక్క సాయ పైసలు బిచ్చం ఆడుకొని 14,000 టీషర్ట్లు ఏమి వేసుకోలే. దొంగ నా కొడుకలారా. ఇదంతా బ్రోకరి భూమలను దొరుకుతారా? మహేష్ గారి ఒక ప్రపంచం 2024 సంవత్సరం దాటి తొక్కి ఎంత తొక్కినా అంతకంతకు పైకి వస్తానని మీకు భయపడలే, మీకు లొంగలే, మీ పైసా ఆశపడలే. దొంగ నా కొడుకల్లారా మీరు మాట్లాడుతున్నారు. సౌట నా కొడుకులు ఉచ్చ వార్త నా పేరు ఎత్తే మీకు ఉచ్చ వార్త మహేష్ గారి అంటే రగ్గానికి మణి గారికి తెలవారా నాకు చెప్పారా? నాకు చెప్తోలు ఉత్సవ పడాలి కొడుకులకు. అందుకే కదా నన్ను ఎదుగని చెప్పకుండా ఇప్పుడు 2 ఏళ్ళకెళ్ళి దొక్కుతా ఉన్నది దొంగ నా కొడుకులు. ఓ ప్రభుత్వానికి ముచ్చెమట పట్టించిన బొచ్చుగాడు కట్ట అవుతుంది మళ్ళా వద్దురా. ఇది చదువుతూ ఇప్పుడు 200 అయింది ఇప్పుడు బీపీ. ఇప్పుడు అయిపోతానికి 300 మీటర్ వలిగిపోతాయి. ఇప్పుడు ఈ వార్త చదివి అయిపోతా ఇప్పుడు మీటర్ వలిగిపోతాయి నాకు. అందుకే చెవులు జర్ర ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని చదువుతా టకటక. ఓ ప్రభుత్వానికి ముచ్చెమట పట్టించి సాధారణ వ్యక్తిని విమర్శిస్తున్నారు. ఆ సాధారణ వ్యక్తి నాకు నేను చదువుతా ఉంటే నాకు అది ఇంకెక్కువ వస్తారా బీపీ. సాధారణ వ్యక్తి 20,000 కోట్ల ఉచ్చదాయిని సంపాదించిన పైలు ఉన్నాయా? మా ఉచ్చదాయిని 20,000. ఈ వార్త నా కోసమే రాసిన వారు రాజన్న. నిజం చెప్పురా, ఇది ఖచ్చితంగా నా కోసమే రాసింది ఈ వార్త. ఇంకా చూసుకుందాం పడరా. వదిలేదో అనుకున్నా కానీ అక్రమ అరెస్టులు బెదిరింపులకు లొంగని ఓ బొచ్చు కానీ నొక్కాలని బొచ్చుగాడు ఎవరు చూస్తలేరిడా. ఇంకా తలలు మార్చిన నేతలను ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టిన ఓ లుచ్చారా కొడుకు రాసింది వార్త. యోధుడా బొచ్చు ఎంట్రుక కూడా విగలేకపోతుంది. 2 సంవత్సరాలకి వెళ్ళినది నా బొచ్చు కూడా విగలేకపోతుంది. నేను లత్కోర్ పంచాయతీ లేవు, బ్లాక్ మెయిల్ చేయలే, ఓ లుచ్చ రాగలే, ఓరికి ఎంగిల్ బతుకు తినలే, సప్పో ఇజ్జత్తో బతాను. మీ లెక్క సౌటలాగా ఇజ్జత్ ఇమానం వదిలేసి బతలేను. అందుకే నా బొచ్చు కూడా విగలేకపోతుంది. మీరు వీరుడా యోధుడా ఫీకవనరా నన్ను ఏమన్నా చూస్తా. ఇంతమంది బ్లాక్ మెయిల్ చేసిన మళ్ళీ ఏం చెప్తాను? మహేష్ గారు అంటే గింత కీసం తప్ప ఏమన్నా నిరూపిస్తే వాడు మొగోడ్రా. ఇది ఛాలెంజ్ చేస్తాను. నన్ను గెలిస్తే నాకు ఇంకెక్కువ వస్తుంది. తీనుమారు మళ్ళా ఈ పేరు చెప్తే ఎవరికైనా నోట ఉత్సవం అనిపిస్తుంది. రక్తం సలసల మరుగుతుంది. ప్రశ్నించలేదు గొంతు కూడా నాలుక మడత పెట్టి మళ్ళీ గారు పక్కన మలగజీరుతా అండి సంవత్సరంన్నరకెళ్ళి.
నిజాలు నిక్కచ్చిగా మాట్లాడలేని సన్నాసి నా కొడుకు అని ఉంచితే ముఖం పైన మలిగారికి పడుతుందంట. ఏం పడుతుంది? నీ నుంచి వల్ల మలిగారికే పడుతుందంట ముఖం పైన. పెద్దపల్లి రాజన్న ఇది బరాబరే నా కోసం రాసినారో, నీ బరాబరే నీకోసం చెప్తున్నా. 1,00,000 చెప్తు నీ వార్త నా కోసమే రాసింది వాడు. నీకు గ్యారెంటీ ఇస్తా. ఉంచేది నేను ఒక్క నీ రాష్ట్రంలో. ఈ రాష్ట్రం మొత్తంలో డేర్గా న్యూస్ చదువుకుంటే మలిగారి మీద ఉంచిన నోరు మహేష్ గాడ్సే ఒక్కడే. ఆమె మీద ఉంచుతాడ, నా మీదే పడతాడ. బొచ్చు కూడా పడతాడు నాకు ఒకసారి కూడా. మహేష్ గాడ్సే ధర్మాన్ని నమ్ముకున్నా, నిజాయితీని నమ్ముకున్నా, గర్వంగా చెప్తా. ఎవ్వని ఎంగిలి బతుకు తినలే దొంగ నా కొడక. ఎవర్రా నాకు రాసేది? పడుతుంది తెలియక వెర్రిమాలోకం కుఫిగంతులు ఎత్తున్నా. అది ఎవర్రా కుఫిగంతులు వేసేది? మహేష్ గాడ్సే ఎదిగిపోవద్దు, ఆర్థికంగా నష్టపోవాలి, ఛానల్ ఎదగొద్దు. వాడు ఆర్థికంగా ఇబ్బంది పడితే నాకొచ్చి మోకరిల్లుతాడు అనుకుంటావు. ఉంటే క్షేమమై బొందలన్న పడతాగా నీకు భయపడరా? అది మహేష్ గారి తత్వం. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మోసగాడి వీళ్ళు అత్తుకోరు నా కొడుకు. నీ గెలుకొద్దురా, గెలకకుర్రా అని చెప్తా. గెలుక్కున్నోడు మీరే ఏడుస్తారు, నీ ఏడవ. తప్పు చేయగానే ఫస్ట్ నేను ఆనాది కాలంలోనే చరిత్ర సృష్టించిన దొంగన కొడుకు మందిని ఏది సహాయపదులు బిచ్చం ఆడుకొని చరిత్ర సృష్టించినవా? మా ఎంగిలి మెతుకులు తిని బిచ్చం ఆడుకొని బీసీలో ఉచ్చరాగి చరిత్ర సృష్టించినవా? చల్ రారా చూసుకున్నావు ఎలా. మహేష్ గారిదే చెప్తుంటాం. తీర్మార్ మహేష్ అంటే ఒక బ్లాక్ మెయిలర్. గత మాజీ ఎమ్మెల్యే, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు బేరించి బ్లాక్ మెయిల్ వేసి పైసలు తీసుకొని ప్రవణం చేయండి కొడుక. మహేష్ గారు చెప్తున్నాను, మాదాపూర్ లో మంది ఉచ్చరాయిన మలిగాడు ప్లాట్ కమిషన్ మీరు చూపిస్తారా? దొంగ నా కొడకల్లారా, ఎవరికి రా మీరు చెప్పే కథలు? అరే మీ కాలేక పైసలు లేకపోవచ్చు, మీ లెక్క కోడి సంపాదలేకపోవచ్చు, కానీ ధర్మం, ఇజ్జతి, ఇమాన్ అనేది నాకుంది. ఇజ్జత్ ఇప్పుకొని బతలేను మీ లెక్క. దొంగ నా కొడకల్లారా. ఇప్పుడు రాసి నాతో తిట్టించుకుంటానికే రాసి నేను తిట్టొద్దు అనుకున్నా వాస్తవానికి. ఇప్పుడు 300 అయింది. ఇప్పుడు మీటర్ వలుగుతాను. ఇప్పుడు ఊడ్చేది నేనే రా ఈ రాష్ట్రంలో. పెట్టురా కేసు, బొచ్చున కేసు భరిస్తాపో. ఊంచుతానా? రోజు ఉంచుతా నీ ముఖం పీన. 4 కోట్ల మందికి రుణమాఫీ రాకుండా, రైతు బంధు రాకుండా, పెన్షన్ రాకుండా, నీళ్లు రాకుండా, కరెంటు రాకుండా దొంగ నా కొడుకులు అత్తుకోరు మళ్ళీ అని రోజు ఉంచుతా పో. కొడుక పెట్టుకో కేసు. బొత్స అవుతా నాకు బొత్సు కూడా భయపడ పోరా, పెట్టుకో. నా బొత్సులో కేసు పోతే జైలు పోతా, 10 ఏళ్ళు పోతా పో. ఎవరికైనా మీరు పైసలతో తర్ర నన్ను. అరే మహేష్ అనేటోడు చాలా మంచోడు. అది మంచోడికే. లంగనే నీ కూడా లంగనే చెప్తున్నారా? చూసుకుందా దొంగ నా కొడుకల్లారా. చరిత్ర లేదు. ఈ సమాజం గుండెల్లో పెట్టుకుంటుందంట. ఉత్సవం వస్తుంది, గుండెలో కాదు, ఉత్సవం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఫిజికల్ ఫేవరెట్ ఉత్సవం తగలబెడతా. ఇప్పుడు ఉత్సవం తగలబెడతా ఛాలెంజ్. మహేష్ దమ్ము. అరే నీ పైసలు నమ్ముకొని వచ్చాడు కాదు, గుండె ధైర్యం నమ్ముకొని వచ్చాడు. గుండె ధైర్యం, ధర్మం, శ్రీరామచంద్రుడు నమ్ముతా. నీలాంటి లుచ్చా ధర్మం పట్టుకొని ఉంటే ఏ రోజైనా బాగుపడతా. దొంగ నా కొడుకల్లారా. చరిత్ర తీర్మానం వలన నోట్ల ఉత్సవం ఖాయం. పోపిత్తా నేను గలబారుగా, పంగా జీరిపిత్తా. ఏడా సింగులు కట్టుకొని వస్తారు జనాలు. కట్టుకొని పీర్యాదు కూడా చివరస్తా కాడ 2 మంది జీరి ఒకటి పీర్యాదు కూడా ఉప్పల చివరి కట్టిస్తా కొడక. మహేష్ గాడ్సే గొంతు నొక్కాలను ప్రయత్నం చేస్తూనే ఉండు. నువ్వు చేస్తూనే ఉండు, నేను చేస్తూనే ఉంటా నీ పైన పోరాటం. నువ్వా నేను తెలుసుకున్నావు కొడక అనుకుంటున్నావురా నువ్వు. మహేష్ ఒక్కనే, ఈ రోజు కూడా ఒక్కనే పోరాడతా. నీలక లోఫర్ నాకు ఉత్సవాయి బతక. నేను మహేష్ గాడ్సేతో పెట్టుకున్నావు. నన్ను ఇవాళ 2-3 లక్షల సబ్స్క్రైబర్ దాటాలి. నేను 37,000 రా నా లైవ్ సౌటా ఓడరా ఓడి పేరు ఎక్కువ భక్తుల్ని. ఎక్కడ ఒక బీసీ బిడ్డ అని రిపోర్ట్ ఉన్న సౌట రాకుండా నువ్వు బీసీవా? న్యూస్ లో శంకర్ రిపోర్ట్లే, పొలిటికల్ వైపు రజనీకాంత్ 300 కాపీట 2 రిపోర్ట్ కొట్టినావు, స్ట్రైక్ వేసినావు. సౌట రాకుండా నువ్వు బీసీవా? అరే ఇంకో నాకు మీటర్ వలిగిపోతారా? వద్దురా. నువ్వు నాకు ఎట్లా వస్తుంటావు. నువ్వు ఇప్పుడు
పెద్దపల్లి రాజన్న నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ఇజ్జతి మానం ఉంటే మహేష్ గారితో ఇంటర్వ్యూ పెట్టిరా, మాకుదాం. వాడు నీకు గంట వాడదా, గంట ఉచ్చవరాలే. కేసీఆర్ కి వాడు పంపిస్తాడుగా, మహేష్ గారితో పెట్టిన వాడికి ఉచ్చారు లావులకి వెళ్ళి వాడిపోతే నేను పేరు మార్చుకో కొడక, మార్పిస్తా, పేరు మారుతా పో. దమ్ము నారా మీకు? దొంగ నా కొడుకల్లారా, నాతో పెట్టుకోకరి, నాకు అనవసరం బీబీ లేవకరి. నేను దెబ్బ తినున్నా మీతోని, అయినా తట్టుకొని నిలబడతాను. వదిలిపెట్ట కొడుకలారా మిమ్మల్ని. నాకు మండని మండాక ఇక మరి తట్టుకోలేరు మీరు. బొత్స అయ్యేది ఏం లేదు, మన్ను కూడా లేదు. జైల్లో పోయి పంత 10 ఏళ్ళైనా పంత. పైసలు ఉన్నాయని కోర్టులో పోయి కేసు వేసిరు అనుకోరి జైల్లో పంత అవసరం అయితే. కానీ మీకు భయపడ కొడుకల్లారా. 4 కోట్ల మందికి ఇలా బీసీలకు రైతు బంధు రాట్లే, రుణమాఫీ రాట్లే, బీసీ అన్న రేపు ఊరాలకు ఉచ్చ కొడతారు, ఇట్లా ఉచ్చ కొడతారు బరాబరుగా. ఎందుకు కొట్టరా నిన్ను? వీరుడా, యోధుడు కాదు, వీడు కాదురా. మాకు రైతు బంధు ఇస్తోని, మాకు రుణమాఫీ చేస్తోని, మాకు పెన్షన్ ఇస్తోని దించి మన ఇట్లా మన్ను పోయితే దొంగలా కొడుకు వీడు. అరే ఇగో నాకు శంకి ఫిరాయించిన అనుకో ఇంకంతకంటే ఎక్కువ చేస్తాడు. ఈ వార్తలు చూస్తాడు, అదుకొని వస్తాడు. ఈ వార్త చూస్తాడు, నీ టీంలో ఎవరు చూసేది వస్తాడు. చెప్తున్నదా, అంతకు రానియకుడు. ఇంకొకసారి రాసి అనుకొస్తాడు వార్త, లైవ్ లో ఈ పేపర్ ప్రింట్ కొట్టుకొచ్చి ఉత్సవాలు పెట్టి చూపుతా. ఈ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి రాస్తే మళ్ళీ ఆడి వీడు చూడండి నా ముందర రాసి అనుకొని పోసి పెట్రోల్ పోసి దాకా పెడతా కొడుకల్లా పేపరు. అది మహేష్ గారిసే అట్లుంటది లెక్క. యాదలో పెట్టుకొని కొడకల్లా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.